నారా లోకేష్ రెడ్ బుక్లో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు లేదా? పేరున్నా కూడా ఇప్పుడు ఆ పేజీని చింపేశారా? ఇదే ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో సాగుతున్న చర్చ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్ పెద్ద సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కామ్లో ఏకంగా 3,500 కోట్ల రూపాయలు చేతులు మారాయని సిట్ ఆరోపిస్తుంది. అంతేకాదు ఈ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సిట్ చెప్తోంది. కోర్టుకు సమర్పించిన ప్రాథమిక ఛార్జ్షీట్లో కూడా పలుమార్లు జగన్ పేరును ప్రస్తావించింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కేసులో A5గా ఉన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పనతో పాటు ముడుపుల సొమ్ము రూటింగ్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్లు సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇటీవలే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడంతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ముడుపుల నిధులు కొన్ని ఆయనకు చెందిన కంపెనీల్లో కూడా వెళ్ళినట్లు సిట్ చెబుతోంది. త్వరలోనే ఫైనల్ ఛార్జ్షీట్లో ఈ కేసును మరింత పకడ్బందీగా ఎస్టాబ్లిష్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార కూటమి నేతలు చెబుతున్నారు. సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో A5గా ఉన్న విజయసాయిరెడ్డిని అరెస్టు కాకుండా కాపాడుతున్నది ఎవరు అన్నదే ఇప్పుడు టీడీపీ నాయకుల్లో జోరుగా సాగుతున్న చర్చ. వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్పై చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. అంతేకాదు చాలాసార్లు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఢిల్లీలో ఒకసారి మీడియాతో మాట్లాడుతూ తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి చంద్రబాబు ఉంటే ఆయన సంగతి తెలుస్తామంటూ కూడా దారుణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతకుముందు తిరుపతి వెంకటేశ్వర స్వామికి చెందిన నగలు పింక్ డైమండ్ కూడా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి తన నివాసంలో పెట్టుకున్నారంటూ ఆరోపించారు. కొద్ది రోజుల క్రితమే విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేయగా ఆ సీటును ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డిని అరెస్టు కాకుండా బీజేపీ నేతలు కాపాడుతున్నారా లేక టీడీపీ పెద్దలే ఆయన రక్షిస్తున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఓవైపు సిట్ మద్యం పాలసీ రూపకల్పనలోనూ ముడుపుల సొమ్ము రూటింగ్లోనూ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్తున్నా కూడా ఆయన్ను అరెస్టు చేయకపోవడంతోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. ఇది ప్రజలకు ఏమాత్రం మంచి సంకేతం కూడా పంపదని ఆయన అభిప్రాయపడ్డారు. మరికొంతమంది నేతలు మాత్రం లిక్కర్ స్కామ్కు సంబంధించిన కీలక విషయాలు విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు కూడా చెప్పారని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి కొద్ది రోజుల క్రితమే సిట్ నోటీస్ జారీ చేయగా ఆయన ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల రాలేనని తనకు కొంత సమయం కావాలంటూ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. అయినా కూడా సిట్ విజయసాయిరెడ్డి కోరికను మన్నించినట్లే కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న చాలా మంది కీలక నేతలు అరెస్ట్ అవుతున్నా కూడా విజయసాయిరెడ్డి మాత్రం బిందాస్గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఆయన అధికారికంగా ఎక్కడ అప్రూవర్గా మారిన దాఖలాలు అయితే లేవని చెప్పొచ్చు. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధం లేకుండానే ఆ పార్టీకి చెందిన ఎంపీలు బయట వ్యక్తులు ఖరారు చేశారా అన్న అనుమానాలు కూడా ఏపీకి చెందిన ఒక మంత్రి వ్యక్తం చేశారు. దీన్ని అసలు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.